ఈ వీడియోలో గుణకారం యొక్క ధర్మాలను నేర్చుకుంటాం. దీనినే ఇంగ్లీష్‌లో ప్రాపర్టీస్ ఆఫ్ మల్టిప్లికేషన్ అని అంటారు. ముందుగా 4 అడ్డు వరుసలు, 6 నిలువు వరుసలుగా ఉన్న కొన్ని వస్తువులను తీసుకుందాం. ఇవి మొత్తం ఎన్నుంటాయి? తెలుసుకోవాలంటే 4 ఇంటూ 6 చేయాలి. ఎందుకంటే 4 అడ్డు వరుసలు, 6 నిలువు వరుసలు ఉన్నాయి. కాబట్టి 4 ఇంటూ 6 చేస్తే 24 అవుతుంది. అంటే ఇవి మొత్తం 24 వస్తువులున్నాయి. ఇలా చేయడం చాలా సులభమైన పద్ధతి. దీనినే మరొక 3 పద్ధతుల్లో చేద్దాం. దానికోసం ఇలాంటి అమరికలు ఇంకో 2 తీసుకుందాం. అవి కూడా ఒక్కొక్కటి 24 చొప్పున ఉన్నాయి. ఇప్పుడు మొదటి అమరికను తీసుకొని మరొక విధంగా గుణించి చూద్దాం. మొదటి నిలువు వరుసలో 4 వస్తువులున్నాయి. అలాగే రెండో వరుసలో మరో 4, మూడో వరుసలో కూడా 4 వస్తువులున్నాయి. కాబట్టి ఈ మూడింటిని కలిపి 3 ఇంటూ 4 అని రాయొచ్చు. ఎందుకంటే 3 వరుసల్లో 4 చొప్పున వస్తువులున్నాయి. కాబట్టి 3 ఇంటూ 4 అని రాస్తాం. 1, 2, 3. ఇవి కూడా 4 చొప్పున 3 వరుసల్లో ఉన్నాయి. కాబట్టి వీటిని కూడా 3 ఇంటూ 4 అని రాయొచ్చు. ఇప్పుడు 3 ఇంటూ 4, 3 ఇంటూ 4 అని 2 వరుసల్లో ఉన్నాయి. కాబట్టి వీటిని ఎలా రాస్తాం? 2 ఇంటూ 3 ఇంటూ 4 అని రాయొచ్చు కదా! ఎందుకంటే 3 ఇంటూ 4 అనేది 2 సార్లు వచ్చింది. కాబట్టి దీనిని 2 ఇంటూ 3 ఇంటూ 4 అని రాస్తాం. ఇప్పుడు ముందుగా కుండలీకరణాల్లో ఉన్న వీటిని గుణించి వచ్చిన సంఖ్యను 2తో గుణించాలి. 3 ఇంటూ 4 ఎంత? 12 అవుతుంది. కాబట్టి దీనిని 2 ఇంటూ 12 అని రాస్తాం. అలాగే 2 ఇంటూ 12 ఎంత అవుతుంది? 24 అవుతుంది. కాబట్టి ఈ పద్ధతిలో చేసిన వీటి సంఖ్య 24 వచ్చింది. ఇప్పుడు ఇంకో పద్ధతిలో చేద్దాం. ఈ 4 వస్తువులను కలిపి ఒక సమూహంగా తీసుకుందాం. ఈ నాలుగింటిని కలిపి మరో సమూహంగా తీసుకుందాం. అయితే ఈ రెండింటిని కలిపి 2 ఇంటూ 4 అని రాసుకోవచ్చు. ఎందుకంటే 4 చొప్పున 2 సార్లు తీసుకున్నాం. కాబట్టి ఇది 2 ఇంటూ 4 అవుతుంది. అలాగే 4 చొప్పున మరొక జతను తీసుకుందాం. ఇది కూడా 2 ఇంటూ 4 అవుతుంది. అలాగే మిగిలిన వాటిని కూడా 4 చొప్పున తీసుకుందాం. ఇవి కూడా 2 ఉన్నాయి. కాబట్టి 2 ఇంటూ 4 అవుతుంది. ఇక్కడ గమనించండి. 3 సార్లు 2 ఇంటూ 4 చేస్తున్నాం. కాబట్టి దీనిని 3 ఇంటూ 2 ఇంటూ 4 అని రాయొచ్చు కదా! దీనిని సరళీకృతం చేస్తే 3 ఇంటూ 8 వస్తుంది. 3 ఇంటూ 8 ఎంత? 24 అవుతుంది. కావున రెండో పద్ధతిలో కూడా వీటి సంఖ్య 24 వచ్చింది. ఇప్పుడు మూడో పద్ధతిలో చేద్దాం. ఇక్కడ పై వరుసలో ఉన్న వస్తువులను 3 చొప్పున 2 సార్లు తీసుకుందాం. అప్పుడు 2 ఇంటూ 3 వస్తుంది. మళ్ళీ అలాగే తీసుకుంటే ఇది కూడా 2 ఇంటూ 3 అవుతుంది. వాటి కింద వస్తువులు కూడా 3 చొప్పున 2 సార్లు తీసుకుందాం. ఇది కూడా 2 ఇంటూ 3 అవుతుంది. అలాగే ఇవి కూడా 3 చొప్పున తీసుకుందాం. అప్పుడు ఇది కూడా 2 ఇంటూ 3 అవుతుంది. ఇక్కడ గమనించండి. 2 ఇంటూ 3 అనేది 4 సార్లు వచ్చింది. కాబట్టి దీనిని 4 ఇంటూ 2 ఇంటూ 3గా రాసుకుందాం. 2 ఇంటూ 3 ఎంత అవుతుంది? 6 అవుతుంది. కాబట్టి ఇది 4 ఇంటూ 6 అవుతుంది. 4 ఇంటూ 6 ఎంత? 24 అవుతుంది. మూడో పద్ధతిలో కూడా 24 వచ్చింది. అంటే తీసుకున్న వస్తువులను ఏ విధంగా గుణించినా సమాధానం మాత్రం సమానంగా వస్తుంది. దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏవైనా సంఖ్యలను తీసుకొని వాటిని ఏ క్రమంలో గుణించినా వచ్చే సమాధానం మాత్రం మారదు. ఒక ఉదాహరణ చూద్దాం. 4 ఇంటూ 5 ఇంటూ 6 ఎంత? ముందుగా 4 ఇంటూ 5 గుణించి వచ్చిన సమాధానాన్ని 6తో గుణిద్దాం. 4 ఇంటూ 5 ఎంత? 20 అవుతుంది. 20 ఇంటూ 6 120 అవుతుంది. దీనినే మరో రకంగా చేద్దాం. ముందుగా 5, 6 గుణించి వచ్చిన సమాధానాన్ని 4తో గుణిద్దాం. 5 ఇంటూ 6 30 అవుతుంది. కాబట్టి ఇది 4 ఇంటూ 30 అవుతుంది. 4 ఇంటూ 30 ఎంత అవుతుంది? 120 అవుతుంది. కాబట్టి రెండు పద్ధతుల్లో చేసిన సమాధానం మాత్రం ఒక్కటే వచ్చింది. దీనినే గుణకారంలో సహచర ధర్మం అంటారు. 4 ఇంటూ 5 ఇంటూ 6 120 అవుతుందని నేర్చుకున్నారు కదా! ఇప్పుడు 4, 5ల యొక్క క్రమాన్ని మార్చి రాయండి.
అప్పుడు 5 ఇంటూ 4 ఇంటూ 6 వస్తుంది. 5 ఇంటూ 4 ఎంత? 20. కాబట్టి 20 ఇంటూ 6 వస్తుంది. అలాగే 20 ఇంటూ 6 ఎంత? 120 అవుతుంది. అంటే గుణించే సంఖ్యల యొక్క క్రమాన్ని మార్చి రాసినా వచ్చే సమాధానం మాత్రం మారలేదు. దీనినే గుణకారంలో స్థిత్యంతర ధర్మం అంటారు. ఈ వీడియోలో ఏం నేర్చుకున్నాం? పూర్ణ సంఖ్యలలో గుణకార ధర్మాలను నేర్చుకున్నాం.